డెలివరీ చేయడానికి బాగుంటది అని. సో ఇక్కడ చూస్తే మనకి ఈ థర్మోకోల్ ఏదైతే ఉందో నేను ఇది తీసుకున్నాను అనమాట, ఒక పీస్ తీసుకున్నాను. దీన్ని మనం నీళ్ళల్లో వేస్తే తేలుతుంది. దీనికి కవర్ కట్టి భూమిలో పెట్టి 10 సంవత్సరాల తర్వాత చూసినా కూడా అది ఎక్కడికి పోతుంది, అక్కడే ఉంటది. మరి అలాంటి నేచర్ ఉన్నదే మన బాడీలో ఉన్న కొవ్వు కూడా. కొవ్వుని నీళ్ళల్లో వేస్తే తేలుతుంది. కొవ్వుని కవర్ లో ప్యాక్ చేసేసి ఒక గుంతలో పెట్టేసి 10 సంవత్సరాల తర్వాత వచ్చి చూసినా కూడా అది అక్కడే ఉంటదండి, సేమ్ నేచర్. మరి ఇలాంటి నేచర్ ఉన్న కొవ్వుని మనం ఏ విధంగా క్లీన్ చేసుకోవాలంటే డైలీ ఇది మార్నింగ్ ఒకటి రాత్రి ఒకటి తిన్న తర్వాత తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న చెడు కొవ్వు అనేది పోతుంది. ఇక్కడ చూస్తే కనిపిస్తుందా మీకు? సో ఈ ఆయిల్ ఏదైతే ఉందో నేను దీని మీద వేసేస్తున్నా, చూడండి. కనిపిస్తుందా? ఏమవుతుంది ఇది? సో మెల్లమెల్లగా మెల్ట్ అయిపోతుంది అనమాట. సో అది మెల్ట్ అయిపోయి పూర్తిగా మన బాడీలో ఉన్న చెడు కొవ్వును ఏం చేస్తుంది, కరిగిచ్చేసి మన బాడీలో ఉన్న ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని మొత్తాన్ని తీసేసి మోషన్ ద్వారా యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్క హెల్త్ సప్లిమెంట్ కి మనం డెమో చేయొచ్చు. సో మన దాంట్లో హెల్త్ సప్లిమెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ఇప్పుడు అలోవెరా ఉంది, అలోవెరా క్యాప్సూల్స్ ఉంటాయి. అలోవెరా కలబంద చాలా మంది తెలుసు, కానీ తినలేరు. ఇప్పుడున్న జనరేషన్ అయితే అసలు అది చేదుగా ఉంటది కాబట్టి ఎవరు తినలేరు. అండ్ ఉసిరికాయలు ఉంటాయి, ఉసిరికాయలు ప్రతి రోజు తినడం వల్ల చాలా మంచిది, కానీ మనకి ఉసిరికాయలు తింటారా? తినరు. ఇట్లా మన బాడీకి కావాల్సిన న్యాచురల్ గా దొరికే మనం తినట్లేదు కాబట్టి, చాలా మంది తెలియదు కాబట్టి మనకి ఇట్లా క్యాప్సూల్ రూపంలో అందిస్తున్నాం. చూడొచ్చు మీరు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం కరిగిపోయింది, థర్మాకోల్ అనేది లేదు మీకు. సో ఇక్కడ నేను ఏం చేయలేదండి, జస్ట్ ఆయిల్ అనమాట ఇది. సో ఈ ఆయిల్ కూడా చాలా బాగుంటది, మనకి స్కిన్ కి కూడా ఈ ఆయిల్ అనేది చాలా